ప్రభునందు దేవుని పిల్లలారా, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభబంధములు తెలియపరుచుకుంటున్నాను. ప్రకటన గ్రంథం యొక్క వివరణ మరి ముందుగా ఇదివరకే ఒక 7 ఆడియోలు మరి పంపడం జరిగింది. అలాగే ఈరోజు ప్రకటన గ్రంథం యొక్క మరి ప్రతి అధ్యాయ సంక్షిప్త సారాంశము మరి ముందుగా ఈరోజు 1వ అధ్యాయం యొక్క క్లుప్తముగా 1వ అధ్యాయం యొక్క సారాంశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇలాగే 22 అధ్యాయములు పూర్తయిన తర్వాత మళ్ళా ప్రకటన గ్రంథం యొక్క వివరణ మొదటి అధ్యాయం నుంచి మరి ఒక్కొక్క అధ్యాయంలో అనేక అంశాలుగా తెలియపరుస్తాను. ప్రతిరోజు కూడా విని తెలుసుకోవాలని ఈరోజు మరి మొదటి అధ్యాయం యొక్క సంక్షిప్త సారాంశము మీకు తెలియపరుస్తున్నాను. మరి 1వ అధ్యాయమును మనము క్లుప్తంగా ధ్యానం చేసినట్లయితే, ఒకటిగా మనం చూస్తే ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయము ఈ పుస్తకం అంతటికి కూడా ప్రవేశ అధ్యాయమై ఉన్నట్లు మనం గమనించవచ్చు. అలాగే 2వ మాటను చూస్తే ఈ అధ్యాయంలోని సంగతి ఇదివరకే మొదటి శతాబ్దంలోనే జరిగినట్లు కూడా మనం చూడొచ్చు. 3వదిగా చూస్తే ఈ యొక్క అధ్యాయము ప్రభువు యొక్క పరిపూర్ణ ప్రత్యక్షతను కనపరిచినట్లు కూడా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13 నుండి 20వ వచనం వరకు చూడొచ్చు. ఇంకొక మాట మనం గమనించినట్టయితే 2, 3 అధ్యాయముల్లో ఉన్న మరి ఒక్కొక్క అధ్యాయమునకు ప్రభువు ఒక్కొక్క విధముగా ప్రత్యక్షము కానయ్యన్న సంగతి ముందుగానే ఈ అధ్యాయములో ఆ 7 ప్రత్యక్షతల గురించి కూడా దేవుడు ప్రత్యక్షపరిచినట్టు కూడా మనము చూడొచ్చు. ఎలాగంటే వాస్తవంగా దేవుడు 2-3 అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు. ఆ ప్రత్యక్షత ఒకటిగా మనము చూస్తే ఎఫెసు సంఘం కనపడుతుంది. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో. అదే ప్రత్యక్షత 1వ అధ్యాయము 13, 16 వచనాల్లో మనం చూస్తే ఆ ప్రత్యక్షత ముందుగానే ఇక్కడ దేవుడు తెలియపరిచినట్టు మనము గమనించవచ్చు. 7 నక్షత్రములు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడుగా అక్కడ 2:1 ప్రత్యక్షమైనాడు. అదే ప్రత్యక్షత ముందే కూడా 1వ అధ్యాయంలోనే మనకు కనపడుతుందని మనం గమనించాలి. అలాగే 2వ సంఘము స్మరణ సంఘము. ఈ స్మరణ సంఘము యొక్క ప్రత్యక్షత 2వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నది. అదే 1వ అధ్యాయము 18లోనే మనము చూడొచ్చు. మొదటి వాడును కడపడి వాడున ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడుగా మరి ఆ ప్రత్యక్షత గురించి కూడా మనకు తెలియబడుచున్నది 1:18లోనే. అలాగే 3 పెర్గము సంఘము 2వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఎలాగా ప్రత్యక్షమైనాడో మనకున్నది. అదే 1:16లోనే కూడా ఆ ప్రత్యక్షత గురించి మనము చూడగలము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. మళ్ళా గమనించండి, వాడి అయిన
రెండు అంచులు గల ఖడ్గము గలవాడుగా ఆ సంఘానికి ప్రత్యక్షమైన విషయము మరి 1 చూడగలమని తెలియపరుచుకుంటున్నాను. 4 తురతైర సంఘము 2 అధ్యాయము 18 మరి ప్రత్యక్షత మనకు అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని కూడా, ఆ ప్రత్యక్షత కూడా 1 అధ్యాయము 14-15 కూడా మనము ఉన్నట్టు చూడగలము. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, అగ్నిజ్వాలలు వంటి కన్నులను, అపరంజిని పాదముల గల దేవుని కుమారుడుగా ప్రత్యక్షమైనాడు. 5వదిగా చూస్తే సార్దీసు సంఘం యొక్క ప్రత్యక్షత 3 అధ్యాయము 1 ప్రత్యక్షమైనట్లు మనము చూడగలము. అయితే 1 అధ్యాయము 20 ఈ ప్రత్యక్షత మనము చూడగలము. అంతేకాదు 6వదిగా ఫిలదెల్ఫియా సంఘము 3 అధ్యాయము 7 మనము ఈ ప్రత్యక్షతను చూడగలము, ఫిలదెల్ఫియా సంఘం యొక్క ప్రత్యక్షత. అయితే 1 అధ్యాయము 18 కూడా చూడగలము. ఏమిటి ఆ యొక్క ప్రత్యక్షత అంటే, ఎలాగ ప్రత్యక్షమైనడంటే, దావీదు తాళపు చెవు కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడు గాను ఎవడు తీయలేకుండా బాగా గమనించండి. అక్కడ చదివితే మరి దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేకుండా తీయవాడుగాను ఎవడు తీయలేకుండా వేయగలిగిన వాడుగాను మనం గమనించవచ్చు. అంతేకాకుండా సత్యస్వరూపియకు పరిశుద్ధుడు అనే విధంగా ప్రత్యక్షమైనట్టు మనము గమనించాలి. అలాగే 7వదిగా లవోదికీయ సంఘము ప్రత్యక్షత 3 అధ్యాయము 14 మనము ప్రత్యక్షమైనట్టు చూడగలము. అయితే 1 అధ్యాయము 5 ఆ ప్రత్యక్షత ఇక్కడ ప్రభువు కనపరిచినట్లు మనం చూడగలము. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియు నైనవాడు. మరి గమనించాలి, ఈ ప్రత్యక్షతలు చాలా అవసరం ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా. ఈ ప్రత్యక్షతల యొక్క వివరణ మళ్ళీ 2వసారి మరి 1 అధ్యాయాన్ని మీకు వివరించినప్పుడు పరిపూర్ణంగా ప్రత్యక్షతల యొక్క అర్థాన్ని వివరిస్తాను. ఈరోజు క్లుప్తముగా మరి మనము ఈ యొక్క విషయాలు తెలుసుకొని ఈ అధ్యాయం ధ్యానము ద్వారా మనము కావలసిన ప్రకటన గ్రంథం యొక్క క్లుప్త సారాంశాన్ని మీకు తెలియపరిచి ఉండగా ప్రతి ఒక్కరుగా తెలుసుకోవాలని మీకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళా 2వ అధ్యాయము ద్వారా మరి మనము ఇలాగా ఆడియో విందాము. అంతవరకు ప్రార్థన చేయండి. మంచిగా ఆ యొక్క అర్థాల ద్వారా కావలసిన మరి ఆత్మీయంగా దీవింపబడినట్లు మాట్లాడమని కూడా ప్రార్థన చేయండి. ఇటు భాగ్యం దేవుడి మెండుగా దయచేయును గాక. ఆమేన్.